ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతిం సర్వతోముఖం అంటూ లక్ష్మీ నరసింహస్వామిని కీర్తిస్తూ మనం ఫణిగిరి కొసగండ్ల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చేసాము. ఇది చైతన్యపురి దిల్షుక్ నగర్లో ఉండేటువంటి ఒక అద్భుతమైన రహస్య దేవాలయంగా చెప్పుకోవచ్చు. ఇది 100 అడుగుల ఎత్తైనటువంటి కొండ మీద వెలియడం చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ మనం గుహలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఇది సుమారు 1600 సంవత్సరాల క్రితం ఒక బ్రాహ్మణుడికి కలలో స్వామివారు కనిపించి ఇక్కడ సాక్షాత్కరించారనేటువంటిది ఈ స్థల పురాణం. అదేవిధంగా ఆయన ఇక్కడ వచ్చి ఒక గుహలో చూస్తే స్వామివారి దర్శనం ఇవ్వడము, అక్కడ గుడిని కట్టడం అనేటువంటిది జరిగింది. మొట్టమొదట మనం ఇక్కడికి వచ్చేసరికి లోపలికి వెళ్ళగానే మహాగణపతి ఆలయం కనిపిస్తుంది. ఆ మహాగణపతి మనకి మొట్టమొదటి దర్శనం ఇస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చి చూస్తే అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యంతో దశావతారాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి చూసుకున్న తర్వాత ఇదే కొండ మీద వరాహస్వామి యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అది కూడా దర్శించుకొని మనం ఒకసారి ఫణిగిరి అని చెప్పబడేటువంటి దీని మీద శిలాశాసన రూపంలో స్థల పురాణం రాయడం చూస్తూ ఉన్నాము. అదేవిధంగా కళ్యాణ మంటపము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ మెయిన్ ఎంట్రన్స్ ద్వారా వెళ్తే మొట్టమొదట మనకి ఒక ఉత్సవ మూర్తి కనిపిస్తుంది స్వామివారిది. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే లక్ష్మీ నరసింహస్వామి అద్భుతమైన విగ్రహము, అదేవిధంగా అటు పక్కగా ఉండేటువంటి ఫణి అంటే అనంత నాగమైనటువంటి ఆదిశేషుడు, అదేవిధంగా గోదాదేవి గారి విగ్రహాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక మార్గంలో చాలా ఒకే ఒక్కరు వెళ్ళేటువంటి మార్గం ఇది. అక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది. విధంగా నాగప్రతిష్ఠ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు దర్శనమిస్తారు. గుడి యొక్క దిగువ భాగాన హనుమంతుల వారి దేవస్థానం ఉంది. అది కూడా స్వయంభూగా ఆంజనేయ స్వామి ఇక్కడ వెళ్ళడం, ఆయనే ఈ యొక్క క్షేత్ర పాలకుడు కావడం విశేషం. అద్భుతమైన ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం సకల శుభప్రదం. అదేవిధంగా ఈ యొక్క గుహలో మనం చూస్తే ప్రకృతి సౌందర్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది ప్రస్తుతం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడవబడుతుంది. అందరూ దర్శించండి.